అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈరోజు స్వయాన వాళ్ళ పేపర్లోనే వేస్తాం జరిగింది. మేము నిర్మోమాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నేను చెప్తున్నా, ఏదైతే ఈ దందా ఉందో, రేషన్ బియ్యం దందా ఉందో, దాని వెనకమాల ముఖ్యమైన కారణం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఉన్నారు. ఒక సిండికేట్ లాగా తన ఆఫీస్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని, కిషోరు ఇంకెవరో రామచంద్రరావు అంట, ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా ప్రతి మండలానికి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని పెట్టుకుని ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సిండికేట్ ఏం చేస్తున్నారు? ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నెలకి మీకు 25 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు మాకు సహకరించిందని చెప్పని ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఎంపీకేమో నెలకు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేకేమో నెలకి 25 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇందులో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పితే ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న మన పార్లమెంటుకి నగరంలో ఒక ఎమ్మెల్యే ఈ సిండికేట్ వెళ్తే గెట్ అవుట్, మీరు నా దగ్గర రామాకన్ అని చెప్పని అన్నారు. రూరల్ ప్రాంతానికి సంబంధించిన ఒక దళిత ఎమ్మెల్యే ఎవరైతే ఎంపీతో గొడవ పడుతున్నారో అతనికి మేము ఇవ్వకూడదని చెప్పని వాళ్ళిద్దరికి తప్పితే మిగిలిన 5 ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నారు. 1 కోటి రూపాయలు చిన్ని తీసుకుంటున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే, వీళ్ళ ఆదేశాలతోనే ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతాందని చెప్పి నేను అందరూ చెప్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే ఉమ్మడిగా ఉన్న కృష్ణా జిల్లాలో కానివ్వండి, లేకపోతే కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో కానివ్వండి, ఒక ఎంపీ లేకపోతే ఎమ్మెల్యేలు పేదలకు సంబంధించిన బియ్యం మీద డబ్బులు సంపాదించిన నీచంగా దిగజారిపోయారంటే అది ఈ ప్రభుత్వంలోనే దిగజారిపోయారు.